హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము లాస్ట్ క్లాస్లో ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా అక్టోబర్ 3, 2015 దీనిని ప్రకటించారు. ఎస్, స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సమన్వయ సంస్థగా వ్యవహరిస్తుంది. అంటే నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వ్యవహరిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది, కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్, ఎక్కడ ఉంటే అది రాంగ్. యాక్చువల్గా ఇది 1 and 3 మాత్రమే. సో వీ కెన్ ఎలిమినేట్ 2. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1 and 3 ఆర్ కరెక్ట్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ టైపింగ్ మిస్టేక్లో రాంగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 1 and 3 ఆర్ కరెక్ట్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ కూడా చూడండి, వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర సామరస్యం పెంపొందించడము మరియు పరస్పర అవగాహనను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఎస్, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని భిన్న సంస్కృతులని భారతీయ ప్రజలందరికీ పరిచయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం కూడా దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భావి భారత ఆరోగ్యానికి గుదిబండ. సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, అంటే ఒకవైపు పోషకాహార లోపంతో పాటు మరోవైపు భారీ ఊబకాయం గురించి కూడా ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది హెల్త్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, డీలిమిటేషన్ పై దద్దరిల్లిన సభ. సో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటి, ఈ డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలలో 12 మనవే. సో ఇటీవల రిలీజ్ అయిన ఐక్యూ ఎయిర్స్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, మన బంధం మరింత సుదృఢం. సో ఇండో మారిషస్ రిలేషన్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఉక్రెయిన్. సో లాస్ట్ ఇయర్ ఆయుధ దిగుమతుల యొక్క రిపోర్ట్ని పరిశీలించినప్పుడు ఉక్రెయిన్ అతిపెద్ద దిగుమతిదారిగా మొదటి స్థానంలో నిలిచింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది మనకి మిసిలీనియస్ జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, బొగ్గుతోనే ఎక్కువ. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా బొగ్గు మీదనే ఆధారపడి ఉన్నాము. దానికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భావి భారత ఆరోగ్యానికి గుదిబండ. ఈ ఆర్టికల్ ముఖ్యంగా మనకి డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేస్తుంది అండి. భారతదేశంలో అటు పోషకాహార లేమితో పాటు ఇటు స్థూలకాయ సమస్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. మనము తరచూ ఒక మాట వింటూ ఉంటాం, భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేజ్లో ఉంది అని. అంటే ఎక్కువ యువశక్తి భారతదేశంలో ఉండడం వలన ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తారు అని మనము భావిస్తూ ఉంటాం. అయితే బాలలలో పెరుగుతున్న పోషకాహార లోపము మరియు స్థూలకాయం భారతదేశం యొక్క వికసిత భారత్ లక్ష్యాలని చేరుకోవడంలో అవరోధంగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ చూస్తే 5 నుంచి 9 ఏళ్ల వయసు బాలలలో 2.1% మరియు 10 నుంచి 19 ఏళ్ల ప్రాయంలోని వారిలో 2.4% స్థూలకాయంతో అంటే ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు మనకి 2016-18 నాటి సమగ్ర జాతీయ పోషకాహార సర్వే వెల్లడించడం జరిగింది. అలానే 8.5% బాలబాలికలు, 6.2% టీనేజ్ కుర్రకారు అధిక బరువుతో బాధపడుతున్నారు. స్థూలకాయానికి మరియు అధిక బరువుకి డిఫరెన్స్ ఏంటి అంటే, బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది 25 నుంచి 29.9 వరకు ఉంటే దానిని అధిక బరువుగా అంటే ఓవర్ వెయిట్గా చెప్తారు. 30ని మించి ఉంటే దానిని స్థూలకాయంగా పరిగణిస్తారు.
అయితే ఈ ఒబేసిటీకి మేజర్‌గా ఏంటి కారణం అనేది చూస్తే, శారీరక శ్రమ అనేది తగ్గిపోవడము. అంటే మనము ఈ వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువవ్వడము అండ్ శారీరక శ్రమ అనేది తగ్గిపోతూ ఉంది. అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము. ఈ కారణాలన్నీ కూడా ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఒబేసిటీతో బాధపడుతున్న పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఇతర సమస్యలని లైక్ మధుమేహం వంటి ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిని ముందుగానే గుర్తించిన భారత ప్రభుత్వం పోషణ్ 2.0 అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోషణ్ 2.0లో ఇటు పోషకాహార లేమితో పాటు అటు ఊబకాయం, స్థూలకాయంతో బాధపడే పిల్లలకి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ పోషణ్ 2.0 యొక్క లక్ష్యాల గురించి చూస్తే, కంట్రిబ్యూట్ టు ద హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మానవ వనరులని సమర్థవంతంగా డెవలప్ చేయడం. ఎప్పుడైతే మనము విద్య, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టామో ఆటోమేటిక్గా హ్యూమన్ రిసోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ సెకండ్ వన్, అడ్రస్ ఛాలెంజెస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, పోషకాహార లేమి మరియు స్థూలకాయం ఈ రెండింటిని అడ్రస్ చేయడం కోసం ఈ పోషణ్ 2.0ని తీసుకురావడం జరిగింది. అండ్ ప్రమోట్ న్యూట్రిషన్ అవేర్నెస్ అండ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. బాలబాలికలకు పోషకాహారం మీద అవగాహన కల్పించడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ పోషణ్ 2.0ని కూడా తీసుకురావడం జరిగింది. అడ్రస్ న్యూట్రిషన్ రిలేటెడ్ డెఫిషియన్సీస్, పోషకాహార లేమి వలన ఎదుర్కొనే సమస్యలను కూడా అడ్రస్ చేయడానికి ఈ పోషణ్ 2.0ని లాంచ్ చేశారండి. సో ఈ పోషణ్ 2.0తో పాటు మరిన్ని కార్యక్రమాలు ఏ విధంగా ఈ స్థూలకాయం మరియు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని ఎదుర్కోవడానికి, పోషకాహార లేమిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తీసుకోవాలో చూద్దాం. పోషకాహారం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. ఆహార ప్యాకెట్లపై చక్కెర, ఉప్పు, కొవ్వు శాతాలను కనపడేలా ముద్రిస్తే తామేం తింటున్నది వినియోగదారులకు తెలుసుకోగలుగుతారు. అలానే హై ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది అండి. ఈ హెవీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వలన చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఒబేసిటీకి కూడా ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్సే కారణమవుతున్నాయి. కాబట్టి అలాంటి వాటి మీద మనము ట్యాక్స్ని విధిస్తే కొంతమంది అయినా వాటి నుంచి, అంటే కాస్ట్ ఎక్కువ అవడం వలన కొంతమంది వాటిని తినకుండా ఆపగలుగుతాం. ప్రజల్లో మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహించాలి. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో ఇందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. ఒక దేశంలో ఆరోగ్య సమస్యలు పెరిగే కొద్దీ ప్రభుత్వాలు కూడా ఈ బడ్జెట్ని ఆరోగ్యం కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలానే అది ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనకి ఉత్పాదకతలు అనేవి పెరుగుతాయి, హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు. అందుకే భావి భారత ఆరోగ్యానికి గుదిబండలా మారుతున్న ఈ ఒబేసిటీ మరియు పోషకాహార లేమిని మనము అధిగమించడం ఆవశ్యకం. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డీలిమిటేషన్ పై దద్దరిల్లిన సభ. సో యాక్చువల్గా ఈ డీలిమిటేషన్ అంటే ఏంటనేది ముందు చూద్దామండి. వాట్ ఈస్ డీలిమిటేషన్? డీలిమిటేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రీడ్రాయింగ్ బౌండరీస్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ సీట్స్ టు రిప్రజెంట్ చేంజెస్ ఇన్ ద పాపులేషన్. భారతదేశంలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన విభజించబడతాయి, జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడతాయి. కాబట్టి ప్రతిసారి జనాభా ఎప్పుడైతే మారుతూ ఉంటుందో సెన్సస్ ప్రకారం, దానితో పాటు డీలిమిటేషన్ ద్వారా ఈ రీడ్రాయింగ్ అనేది కూడా జరగాలి. అంటే కొన్ని ప్రాంతాలలో జనాభా పెరగవచ్చు, కొన్ని ప్రాంతాలలో తగ్గవచ్చు. సో జనాభా పెరిగిన చోట సీట్స్ని ఎక్కువగా పెంచడము, జనాభా తగ్గిన చోట సీట్స్ని తగ్గించడము చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్నే డీలిమిటేషన్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. ఈ డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీల కొరకు రిజర్వ్డ్ సీట్స్ని కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో నిర్ణయించడం జరుగుతుంది అండి. దీని కొరకు మనము రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 82 మరియు ఆర్టికల్ 170. ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంట్కి అండ్ ఆర్టికల్ 170 ప్రకారం ఈ స్టేట్ లెజిస్లేచర్స్కి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది నిర్ణయించబడుతుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కొరకు ఒక డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి. దీనిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేస్తారు. ఈ డీలిమిటేషన్ కమిషన్లో మనకి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్, ఏవైతే రాష్ట్రాలలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలో ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్లో సభ్యులుగా ఉంటారు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది చాలా హై పవర్ఫుల్ బాడీ అండి. దీని యొక్క నిర్ణయాలు ఏ కోర్టులోనూ కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు.
అయితే ఈ డీలిమిటేషన్ మీద ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయనేది చూస్తే ముఖ్యంగా కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయని, సరిగా అమలు చేయని ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటివి లాభపడతాయని ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేయడం చూడవచ్చు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకే మనకి పాపులేషన్ రైజ్ అనేది చూసినప్పుడు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా మనము పాపులేషన్ రైజ్ అనేది చూడవచ్చు కంపేర్ టు సదర్న్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ పాపులేషన్ అనేది దక్షిణ భారతదేశంలో తగ్గిపోవడం వలన వీళ్ళకి కేటాయించే సీట్ల సంఖ్య కూడా తగ్గిపోనుంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వలన. ఇప్పటి వరకు కొనసాగిన 1971 సెన్సస్ యొక్క నిబంధననే కొనసాగించాలని, అంటే 1971 పాపులేషన్ ఆధారంగానే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరగాలి అని వాళ్ళు వాదిస్తున్నారు. 1971 తర్వాత ఏం జరిగింది, మనకి ఈ కుటుంబ నియంత్రణ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ తగ్గించే చర్యలను చేపట్టాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలలో 12 మనవే, తొలి స్థానంలో బైర్నిహట్, ఆ తర్వాత ఢిల్లీ, స్విస్ నివేదికలో వెల్లడి. సో రీసెంట్ గా రిలీజ్ అయిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ రిపోర్టును స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీస్ కంపెనీ ఐక్యూ ఎయిర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఐక్యూ ఎయిర్ యొక్క ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం 20 నగరాలలో టాప్ 20లో 12 భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్లో మేఘాలయలోని బైర్నిహాట్ తొలి స్థానంలో నిలవగా తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. ఇక్కడ చూడవచ్చు మనము. అలానే ఈ జాబితాలో ములాన్పూర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, లోని, గ్రేటర్ నోయిడా, ముజఫర్ నగర్, గంగానగర్, భివాడి, హనుమాన్గఢ్ ఇలాగా మొత్తం 20 నగరాలు భారతదేశంలో అత్యంత కాలుష్య నగరాలుగా ఉన్న వాటిలో 12 భారతదేశంలోనే ఉన్నాయండి. అండ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతుంది. దేశాల వారీగా చూసినప్పుడు భారతదేశం 5th ప్లేస్లో ఉంది అండి. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశంగా ఛాద్ తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ 5th ప్లేస్లో భారతదేశం ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన బంధం మరింత సుదృఢం, మారిషస్ అధ్యక్షుడు మరియు మోదీ నిర్ణయం, మన ప్రధానికి మారిషస్ అత్యున్నత పురస్కారం ప్రకటన. ఇంటర్నేషనల్ ఏరేనాలో మనకి చూసినప్పుడు సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అనేది మోదీ గారు చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. సో ఈ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే ఏంటండి, ఫోర్సు, ప్రెజరు ఉపయోగించి కాకుండా స్నేహభావంగా దేశాల మధ్య సంబంధాలని పెంపొందించుకోవడాన్నే మనము సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటాము. ఈ సాఫ్ట్ పవర్లో అనేక లింక్స్ ఉంటాయి, లైక్ కల్చరల్ కావచ్చు, ఎకనామిక్ టైస్ కావచ్చు, వేరియస్ గ్రూప్స్ ఉంటాయి. అయితే ఈ సాఫ్ట్ పవర్ డిప్లొమసీని మోదీ గారు చాలా సమర్థవంతంగా ఉపయోగించడం అని ఇక్కడ చూడవచ్చు. అందుకే మోదీ గారు ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశం వారి యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని మన దేశ ప్రధానికి బహూకరించడం చూస్తున్నాము. ఇప్పుడు మారిషస్ కూడా మన ప్రధానికి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది అండి. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మారిషస్ అనేది వన్ ఆఫ్ ద కీ పార్ట్నర్గా చెప్పుకోవచ్చు భారతదేశానికి. ముఖ్యంగా మారిషస్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ కావచ్చు, అలానే మారిషస్తో భారతదేశానికి ఉన్న ఎకనామిక్ టైస్, మనకి ఎఫ్డిఐస్లో 2nd ప్లేస్లో మారిషస్ ఉంటుంది ఎఫ్డిఐ సోర్సెస్లో. కాబట్టి ఈ మారిషస్ ఇండో రిలేషన్స్ అనేవి చాలా చాలా కీలకం. మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్ కోసం భారత ప్రధాని మారిషస్ వెళ్లడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ను ప్రదానం చేయనున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ప్రకటించారు. అలానే రెసిప్రొకేట్గా భారతదేశం తరపున ప్రధాని నరేంద్ర మోదీ గారు మారిషస్ ప్రధాని రామ్ గులాం, ఆయన భార్య వీణా రామ్ గులాంకు ప్రవాస భారతీయుల హోదా కార్డులు అందజేశారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ని అందజేయడం జరిగింది. ఆఫ్రికన్ కాంటినెంట్లో భాగంగా ఉన్న ఈ మారిషస్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చాలా కీ పార్ట్నర్గా చెప్పుకోవచ్చు అండి. అందుకే ఇండియా మరియు మారిషస్ దేశాల మధ్య ఈ బంధాలని బలోపేతం చేయడం కోసం ఈ పర్యటన ఉపయోగపడుతుందని మనం భావించవచ్చు. నెక్స్ట్ వన్, అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఉక్రెయిన్, 2వ స్థానంలో భారత్. 2020-2024 డేటాను విడుదల చేసిన సిప్రి. సో సిప్రి యొక్క నివేదిక ఆధారంగా ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంటే ఆయుధాల దిగుమతిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
ఆయుధాల దిగుమతికి సంబంధించి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం మనము ఇక్కడ కొన్ని గణాంకాలని చూడొచ్చండి. 2015-19 నుంచి 24 కాలంలో భారత ఆయుధ దిగుమతులు 9.3% తగ్గాయి. దిగుమతులు తగ్గాయి అంటే మనము సెల్ఫ్ డిపెండెన్సీ అనేది పెరగడం జరిగింది. స్వయం సమృద్ధి వైపు మనము అడుగులు వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇదే టైంలో ఐరోపా దేశాల ఆయుధ దిగుమతులు 155% పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధము, అమెరికా విదేశాంగ విధానంలో అనిశ్చితి వంటివి ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ప్రపంచ ఆయుధ ఎగుమతులలో అమెరికా వాటా 43% పెరిగింది. అలానే రష్యా ఎగుమతులు మాత్రం 64% తగ్గిపోవడం ఇక్కడ చూడవచ్చు. ఇదివరకు ఎగుమతులలో సెకండ్ ప్లేస్లో ఉన్న రష్యా 3వ స్థానానికి పడిపోగా ఫ్రాన్స్ 2వ స్థానాన్ని చేజిక్కించుకుంది. అలానే భారతదేశం విషయానికి వస్తే అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతులలో అధిక భాగం రష్యా నుంచే వచ్చాయి. అయితే 2015-19లో చూసినప్పుడు అది 55%గా ఉంది. 2010-14లో మాత్రం 72%గా ఉండేది. అంటే ఓవరాల్ ఇంపోర్ట్స్లో 72% రష్యా నుంచే వచ్చేవి మనకి. బట్ అది మనము మెల్లమెల్లగా తగ్గించుకుంటూ అదర్ మార్కెట్స్ నుంచి కూడా మనము దిగుమతి చేసుకోవడం చూడవచ్చు. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ మీద భారతదేశం స్వయం సమృద్ధి వైపు కూడా రీసెంట్గా మెల్లమెల్లగా అడుగు వేస్తుంది. మన నెక్స్ట్ వన్ చూడండి. బొగ్గుతోనే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అని ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన గణాంకాలని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బొగ్గు నుంచి కాకుండా ఇతర వనరుల మీద అంటే పునరుత్పాదక శక్తి వనరుల మీద దృష్టి సారించి విద్యుత్ ఉత్పత్తిని చేయాలని నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా చైనా ఇకపై కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పకూడదని నిర్ణయించింది. భారత్ సైతం సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి ఇండియాలో 1.37 లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే అందులో సింహభాగం బొగ్గు నుంచే వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే 69.94% అంటే రఫ్లీ 70% మనము బొగ్గు నుంచే విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ చూస్తే పునరుత్పాదక వనరుల నుంచి లైక్ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, ఇట్లాంటివి చూసినప్పుడు 13.73%. ఎక్సెప్ట్ హైడ్రో విషయానికి వస్తే 9.09. ఈ రెండింటిని కలిపితే మనకి సుమారు 22%, 22-23% వరకు మనము ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నాము. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ విషయానికి వస్తే కేవలం 3.12% ఉంది. అండ్ సహజ వాయువు నుంచి 1.92, లిగ్నైట్ నుంచి 1.79 అండ్ భూటాన్ నుంచి దిగుమతి చేసుకునేది. మనము ఈ ఇండో భూటాన్ రిలేషన్స్లో హైడ్రో పవర్ ఇంపోర్ట్ అనేది చాలా చాలా కీలకమండి. భూటాన్లో మనము హైడ్రో పవర్ ప్లాంట్స్ని నిర్మించి ఆ దేశంలో ఉత్పత్తి అయిన విద్యుత్ని మనము కొనుగోలు చేస్తున్నాము. సో ఆ విధంగా కొనుగోలు చేసిన వాటిలో 0.38% ఉంది దిగుమతులు. అండ్ డీజిల్ విషయానికి వస్తే 0.02%. సో ఈ విధంగా మనము ఓవరాల్గా విద్యుత్ ఉత్పత్తి అనేది చూడవచ్చు. హైయెస్ట్ 70% ఇంకా మనము బొగ్గు మీదే ఆధారపడడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ. రెల్లి ఉపకులాలకు 1%, మాదిగ ఉపకులాలకు 6.5%, మాలా ఉపకులాలకు 7.5%. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ యొక్క నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దీని ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ని 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఇందులో రెల్లి ఉపకులాలను ఏ కేటగిరీగా కింద పొందుపరిచి 1%, మాదిగ ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి 6.5%, మాలా ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరిచి 7.5% రిజర్వేషన్లను కేటాయించినట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ను జిల్లా యూనిట్గా వర్తింపచేయాలని సూచించినట్లు తెలుస్తుంది. అండ్ ఈ కమిషన్ గడువును ఇంకొక నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జడ్మోర్ సొరంగాన్ని ఎక్కడ ప్రారంభించారు? జమ్మూ కాశ్మీర్. సో ఈ జడ్మోర్ సొరంగం గురించి చూస్తే ఇది శ్రీనగర్, లదాఖ్ల మధ్య అన్ని వాతావరణాలలోనూ కనెక్టివిటీని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఆల్ వెదర్ కనెక్టివిటీ కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది.
6.5 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ సొరంగం శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై దాదాపు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. 2015లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వ్యయం 2,400 కోట్లు. సో ఈ జడ్మోర్ సొరంగాన్ని రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పెసీస్ మొదటి మల్టీ టాక్సన్ గ్లోబల్ మంచినీటి జంతుజాల సర్వేను నిర్వహించింది. దీని ప్రకారం భారత్లోని ఏ ప్రాంతాన్ని అంతరించిపోతున్న మంచినీటి జాతులకు కీలకమైన ప్రపంచ హాట్స్పాట్గా గుర్తించారు. సో రీసెంట్గా ఈ మొదటి మల్టీ టాక్సన్ గ్లోబల్ మంచినీటి జంతుజాల సర్వేను నిర్వహించింది. మల్టీ టాక్సన్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్ని డేటా సెట్స్ కోసం ఉపయోగించినప్పుడు దీనిని అట్లీస్ట్ 3 టాక్సానమిక్ గ్రూప్స్ని మనం ఉపయోగిస్తాము. దీనిని మల్టీ టాక్సన్ అని పిలుస్తారు. అంటే లైక్ వేరియస్ యానిమల్ కింగ్డమ్ కావచ్చు. అట్లా ఇందులో మనకి మంచినీటి జంతుజాలాన్ని ఫ్రెష్ వాటర్ ఫానాని ఇక్కడ ఈ సర్వే కోసం ఉపయోగించడం జరిగింది. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ని ఉపయోగించడం వలన దీనిని మల్టీ టాక్సన్ మంచినీటి గ్లోబల్ మంచినీటి జంతుజాల సర్వే అని పిలుస్తున్నారు. దీని ప్రకారం పశ్చిమ కనుమలు అనేవి చాలా కీలకమైన హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన NRT అండ్ NS పూర్తి రూపం ఏమిటి? నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్. సో ఈ NRT అండ్ NS అంటే నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్. దీనిని దేశంలో అంతర్గత జలమార్గ రవాణా భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ ఇంటర్నల్ వాటర్వేస్ యొక్క మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు మనము డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది యాక్చువల్గా నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ కాదు. UPSC 2012 క్వశ్చన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిని ఒకసారి ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.